బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేలా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. 20 కేటగిరీలో 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ ప్రయోజనం అందించనున్నారు. సహాయకులతో కలిపి సుమారు 12.76 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు 207 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఆర్టీసీ బస్సులో అయితే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం జరిగింది. ఇక దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వం. సిటీ ఆర్డినరీ, ఇక మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఇక అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో అయితే ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఇక 20 కేటగిరీలో అయితే 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన వారికి దివ్యాంగులకు పథకం అమలు చేశారు. ఇక 12.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ప్రజెంట్ దివ్యాంగులకు పథకం అయితే అమలు అయింది. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.